టోర్నమెంట్ స్టార్టింగ్లో సెమీఫైనల్కి క్వాలిఫై అవుతారా లేదా అన్న స్టేజ్ నుండి ఈరోజు 90 రన్స్ తేడాతో వరల్డ్ కప్ గెలిచారంటే అది సాధారణమైన విషయం కాదు, ముఖ్యంగా ఇండియన్స్ యొక్క మైండ్ సెట్. సో ఇక్కడైతే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసి వరల్డ్ కప్ అయితే గెలుచుకున్నారు. ఇక్కడ సౌత్ ఆఫ్రికా కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం ఒక స్టేజ్లో ఎలా అంటే అన్ని మ్యాచ్లు గెలిచి వరల్డ్ కప్ కొడతామనే స్టేజ్లో ఉండే వాళ్ళని ఓడిపించి అక్కడ ఏమైంది, నిద్రపోతున్న టీంని లేపారు, ముఖ్యంగా మెయిన్ ప్లేయర్స్ని. అక్కడ కొన్ని చేంజెస్ కూడా జరిగేలాగా చేశారు. సంజు శాంసన్ వచ్చేసి ఫైనల్ టీమ్స్లోకి యాడ్ చేసుకోవడం కావచ్చు, తర్వాత వచ్చేసి ఇక్కడ వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్ని డ్రాప్ చేయడం, రకరకాలన్నీ జరిగేసి లాస్ట్ 3 మ్యాచ్లు ఫైనల్ రేంజ్లో అయితే ఆడాల్సింది వచ్చింది. అక్కడ వెస్టిండీస్తో మ్యాచ్ కానీ, తర్వాత ఇంగ్లాండ్తో మ్యాచ్ కానీ, ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కానీ, ఆఖరికి జింబాబ్వేతో కూడా పెద్ద ఫైట్ చేసి గెలిచాల్సిన జరిగింది. సో ఇవన్నీ అయితే చాలా బాగా అనిపించాయి వరల్డ్ కప్లో. ముఖ్యంగా ఇండియా అయితే ఒక దెబ్బతిన్న పుల్లాగా అయితే టోర్నమెంట్ గెలిచింది, అన్ని నెగిటివ్ సెంటిమెంట్స్ని బ్రేక్ చేసింది. సో మీరేమనుకుంటున్నారు కామెంట్